హాయ్ జేఈ నీట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ జేఈకి ముఖ్య ముఖ గుర్తింపు ఫేస్ రికగ్నైజేషన్ విధానం అయితే వచ్చేసిందమ్మా. ఆల్రెడీ కూడా వీడియో చేశాను, మరి న్యూస్ పేపర్ మన తెలుగు న్యూస్ ఎడిషన్స్లో వచ్చింది కాబట్టి నీట్ 2026 జేఈ 2025 జేఈ అనేది 21 నుంచి మనకి జనవరిలో ఇంకొక 20 రోజులు ఎగ్జామినేషన్ జరిగింది. నీట్ అయితే మనకి మే 3 ఎగ్జామినేషన్ అయితే నీట్ ఎగ్జామినేషన్ జరిగింది. వీళ్ళకి ఈసారి ఏంటంటే మరి వచ్చే సంవత్సరం నీట్ కానీ జేఈ కానీ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలు ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్టీఏ అయితే యోచిస్తుంది. ఎందుకంటే ఎన్టీఏ అసలు ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేదు. నేను ఎగ్జామ్ రాస్తుంటే నేను రాస్తున్నానా పక్కన రాస్తున్నాడు అదే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. అందుకని ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే పరీక్షకు దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకునే ఆప్షన్ కూడా పెట్టేందుకు ఏజెన్సీ చర్యలు ఆల్రెడీ మనకి జేఈలో కూడా లైవ్ తీసుకున్నారమ్మా. జేఈ 2026లో లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ నీట్ 2025 సందర్భంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొన్ని పరీక్షా కేంద్రాల్లో లాస్ట్ ఇయర్ ఆధార్ సహాయంతో ముఖాన్ని గుర్తించే పద్ధతి పరీక్షించిందని అధికార దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని వీళ్ళు ఆల్రెడీ ఢిల్లీలో లాస్ట్ ఇయర్ నీట్ 2025 సందర్భంగా వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేశారు. అసలు ఇది పనిచేస్తుందా లేదా, దీని సంగతి ఏంది, మరి పని చేస్తే ఎందుకు పని చేస్తుందని తీసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ మరి పని చేస్తుందని మరి దీనికి చెప్పడం జరిగింది. దీని విషయంలో ఢిల్లీలోని కొన్ని పరీక్షా కేంద్రాల్లో పీఓసీ ఆధార్ సాయంతో అభ్యర్థుల ముఖ గుర్తింపు చేపట్టారు. ఇది పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగింది. తర్వాత ఎన్ఐసి డిజిటల్ మౌలిక సదుపాయాలకు దీన్ని అనుసంధించారు అని ఆ వర్గాలు వివరించాయి. వచ్చే సంవత్సరం నుంచి అన్ని ప్రధాన కేంద్రాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తారంట. ఇక నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ఎవరైతే మీ ఫేస్ మ్యాచ్ అయితేనే మీరు ఎగ్జామినేషన్ రాస్తారు, అది గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్. మరి ఈ విధంగా ఇది జస్ట్ అప్డేట్ మాత్రం. దీనివల్ల స్టూడెంట్స్కి వచ్చే లాభమో నష్టమో ఏమీ లేదు. నేను సీరియస్ స్టూడెంట్స్ని ఎవరైతే మాల్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి బ్రేక్ పడినట్టు అంతే. ఎవరైతే మాల్ ప్రాక్టీస్ చేస్తారు కదా కొంతమంది ఎవరైతే ప్రాక్సీలను పెట్టుకుంటారో ప్రాక్సీల సహాయంతో నడిపించడానికి బండిని చూస్తారు. కొంతమందికి లక్షల ఖర్చు పెట్టి ప్రాక్సీలని ఏర్పాటు చేసింది. వాళ్ళకి మాత్రం బ్రేక్ పడిద్ది, డెఫినెట్గా బ్రేక్ పడిద్ది, 100% బ్రేక్ పడిద్ది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. జస్ట్ మరి అది దీనివల్ల సీరియస్గా రాసే స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సంవత్సరము మరి 21 జేఈ 2026 రాసే వాళ్ళకి జనవరిలో మరి ఇదే పద్ధతి వర్తించే అవకాశం ఉంది. నీట్ జేఈలో ముఖ గుర్తింపు విధానం అయితే అమల్లోకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మనకు ఆల్రెడీ అన్ని ఎడిషన్స్లో కూడా రావటం జరిగింది. మనం వీడియో కూడా చేసాం. మరి దీనిలో మన తెలుగులో కూడా వచ్చింది కాబట్టి దీన్ని మరి స్టూడెంట్స్కి చెప్పటం మరి మన ధర్మం అని చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా నీట్ జేఈలో ఇక నుంచి ముఖ గుర్తింపు విధానము ఫేస్ రికగ్నైజేషన్ విధానము వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.